తల్లికే మొదటి స్థానం ఇస్తారు, తర్వాతనే ఇంకెవరైనా. కానీ మీకే ఇస్తుందట కదా అన్ని స్థానాలు. మా అమ్మ ఊకే ఫోన్లో వేసి బాధపడుతుంది మాకు చెప్పుకుంటా. వీళ్ళనేమన్నా అంటే బురదలారా ఆయిసినట్టే ఉన్నది కదా సరిత, మన మీదనే అంత బురద వచ్చి పడుతుంది. సరేతి, నాకు అర్థమైంది. నేను అలానేమన, నువ్వు కూడా ఏమనకు. మంచిగా సాగనంపు. కొత్త పెళ్లి కూతుర్ని అత్తగారింటి కదా సాగనంపినట్టు సాగనంపు. అక్క, మీరు అత్తమ్మనే ఏం పట్టించుకోకుండ్రి. మా అత్తమ్మ గట్లనే వరుతుంది పిసపిస. నీ అవ్వ, నేనేందో నిన్ను కాపాడదామని నేను చెప్తే అట్లా అంటావేమే? సరే, నేనేం చేసి పిసపిస చేసిన అంటావు? ఇగోండ్రే బిడ్డలు, ఇద్దరికి ఉడుకుడుకు కాపీ తెచ్చిన. నువ్వు కూడా తెచ్చుకోకపోయినావు వదినమ్మా. నువ్వు ఇంత తెచ్చుకొని నెత్తి మీద పోసుకొని ఉంటుంది. వాళ్ళిద్దరికి చెరొకటి నెత్తి మీద పోయి వేడి వేడి కాపీ చల్ల పడతారు. ఎచ్చగా అవుతారు. కుడిది తాగినట్టే తాగుతాండ్రు కదా ఇద్దరు. అయ్యా అమ్మ, ఇంత చిన్న కప్పులో తెచ్చినవేంది? రెండే బుక్కలకు అయ్యే పాయే. మా ఇంట్లో గంట కన్నా పెద్ద కప్పులు లేవి, దిడుదు బొమ్మలారా. అయ్యో బిడ్డలు, మళ్ళీ 5 నిమిషాలైనాక మళ్ళీ పెట్టితో తీయండి. ఇదేంటి కొంచెం పెద్ద కప్పులుంటాయి ఇవిడే అమ్మ. అయ్యో, బంటిగాడు ఎటువంటి సరతా? ఎందుకత్తమ్మా? పాపం మీ అక్కలకు బాసలు పెడుతుంది. ట్యాప్ కింద బుక్కడంతా కాపోటి ఏదో అవుతారు కదా. 3-4 పాల ప్యాకెట్లు తెమ్మందామని బంటిగాన్ని. 3-4 చాలుతాయంటవా? 10 గాలు తెప్పి అన్న. బిడ్డలు, దాని మాటలు అస్సలు పట్టించుకోకుండ్రి. దానికి ఎందుకటి ఇవన్నీ? ఇదేమన్నా దానిల్లా? ఇది మన బిడ్డిల్లు, మీ చెల్లిల్లు. సరేనా? సరే మమ్మీ.